హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసుకోకుండానే చూసేస్తున్నారట. యూట్యూబ్ బాబాయ్ ఎన్నోసార్లు నాకు చెప్పాడు, దయ్యుంచి ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరు బాబు? ఓహో, పార్టీ మారిపోయే ఉద్దేశం ఉన్న ఏ ఒక్కరు కూడా కనీసం పక్క పార్టీ ఆఫీసు గేటు కూడా దాటని పరిస్థితి తెచ్చుకుంది నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. అన్నట్లు వైసీపీ ఫైర్ బ్రాండ్ అంటేనే గుర్తుకొచ్చింది. ఈ మధ్య మేడం కూడా వాళ్ళ బాస్ లాగే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉంది. వీలైతే 4 టీవీ షోలు, కుదిరితే ఓ తమిళ సినిమా అన్నట్లు రోజా పరిస్థితి. సరే, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు గోల్డ్ గిల్లుకోలేదు కదా, అందుకే సొంత దుకాణాలు తెరుచుకుందిలే, తప్పేమీ లేదనుకుందాం. అంటే చటుక్కుని తమిళనాట రాజకీయాలు మొదలుపెట్టేసిందట. ఇక్కడ జగన్ని తన ఐరన్ లెగ్తో ముంచింది కాకుండా హీరో విజయ్ పెట్టే పార్టీ వైపు బ్యాహాలుగా చూస్తూ ఉందట. అక్కడికి గనుక వెళితే విజయ్ కోలు అని దెబ్బ తగలడం ఖాయం అనేది తమిళనాడు జరుగుతున్న ప్రచారం. ఏమైతే అది అయిందిలే. బాసుకు కోపం రాకుండా తూతూ మంత్రంగా ఓ కార్యక్రమంలో పాల్గొనాలని చేత్తో మైకట్టుకుని మరీ నగరి వచ్చేసింది. ఇదిగో డైమండ్ అని మొదలెట్టు నీ రమ్మి ఆట. 18 నెలల్లో 300కి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసిన మామిడికాయలు చూశారు కదా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వకుండా ఈ దిగజాలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఒకసారి మనం ఆలోచిద్దాం. సరే, మరి రైతులు 300 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆ 300 కుటుంబాలని జగన్ రెడ్డి పరామర్శించడా? పోనీ నువ్వు కనీసం వెళ్ళి అండగా ఉన్నావా? లేదే. మరి నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది రోజా? నువ్వు టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉన్నావు. మీ బాసు వారంలో 5 రోజులు రాష్ట్రం కాని రాష్ట్రంలో కులుకుతా ఉన్నాడు. కంటి తుడుపు చర్యగా 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఆ వచ్చి రాని మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదేం రాజకీయం? అసలు వైసీపీ పడిన దెబ్బకి ఎలా ఉండాలి మీరు? నిత్యం జనంతో ఉండి నిత్యం జనం సమస్యలపై మాట్లాడాలి. కానీ నిత్యం మీరంతా నిత్యానందలాగా హ్యాపీస్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అమావాస్యకో పౌర్ణానికో వచ్చి షో చేసి వెళుతున్నారు. జనం అన్ని గమనిస్తూ ఉన్నారు. రోజా చూసుకోండి. రైతులేమో పొలాల్లో గిట్టుబాటు ధరలు లేక కొనుగోలు జరగక ఇబ్బంది పడుతుంటారు. హోంమంత్రి ఏమో ఫ్లైట్లలో తిరుగుతూ జగనన్న తిట్టడానికి సమయం రెడీ వస్తుంది. కానీ ఇంతమంది ఆడపిల్లలు చనిపోతుంటే ఆమెకు చీమగుట్టినకి రక్షణ లేదు అంటే ఆమె సిగ్గుపడాలి ఒక మహిళగాని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీజేపీకి సంబంధించిన వ్యక్తి కేంద్రంలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి కూడా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు పూర్తి కావాల్సిన 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయించలేకపోతున్నాడు అంటే ఆ మంత్రి ఎందుకు? ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు ఎందుకున్నాడు? ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడని నేను ప్రశ్నిస్తున్నాను. సిగ్గు లేకుండా ఈరోజు వాళ్ళ పదవుల కోసం ఈరోజు వారు పాకులాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం, మహిళల కోసం ఏమైనా పట్టించుకుంటున్నారా? కూటమి నాయకుల సంగతి పక్కనట్టు అసలు వైసీపీలో పట్టుమని 6 డజన్ మంది నాయకులు ఉన్నారా? పాపం పాలేర్లుగా వ్యవహరిస్తున్న అంబటి, పేరుని, గుడివాడ అమర్నాథులు తప్ప ఒక్కడంటే ఒక రెడ్డి నేత బయటకు వచ్చి జగన్ రెడ్డికి భజన చేస్తా ఉన్నారా? ఆఖరి నేల టికెట్ రానివి నువ్వు కూడా నెలకోసారి అలా కనిపించి ఇలా తిట్టి మాయమవుతున్నావు. ఎటొచ్చి కాపు నాయకులే జగన్కు దిక్కు దివాణం అయ్యారు. కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీల్లో ఒకడికి గుండెపోటు, ఇంకొకడికి పన్నుపోటు. ముసలోళ్లతో రాజకీయం చేస్తా ఉన్నాడు జగన్ రెడ్డి. ఏదో అన్నావు, పేదల సొమ్ముతో పైట్లెక్కి తిరుగుతున్నారా? నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఏడిసయ్యా? అవతల తన విమాన ప్రయాణాలన్నింటికీ లోకేష్ బాబు సొంత డబ్బుని ఖర్చు చేస్తా ఉన్నాడని ఆర్టీఏ రిపోర్ట్ ఇచ్చిందిగా. కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? పవన్ రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తినట్లేదు సరికదా, ఎదురుగా ఆయనే ప్రజలకు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి
విషయం జిమ్ముతూ ఏ విధంగా పార్టీని ప్రజల్లో భ్రష్టు పట్టించారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చారా, వాళ్ళ జోబులో నుంచి వచ్చారా అని ఎంత బ్రెయిన్ వాష్ చేశారు. మరి ఈ రోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా, వాళ్ళ జోబుల్లో నుంచి ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు ప్రజలకి అనేది మీరు మాట్లాడాలి. ఇది గ్రామాల్లో మాట్లాడాలి. టీవీలో, పేపర్లో ఎక్కడో మూలం చేస్తారు. అదే మీరు గ్రామాల్లో ఉన్నప్పుడు అందరు ఇక్కడ ఉన్నవాడు వాళ్ళ వాళ్ళ ఊర్లలో మాట్లాడితే, ఒక పెళ్లి దగ్గర, ఒక హోటల్ దగ్గర, లేదా ఒక చౌక దగ్గర కూర్చున్నప్పుడు రాజకీయాలు అందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. లేదా ఒక రైల్వే స్టేషన్ లోనో, ఒక బస్ స్టేషన్ లోనో, ఏంటయ్యా ఆ రోజు ఇట్లా అన్నారు కదా, ఏమి జగన్మోహన్ రెడ్డి జోబుల నుంచి ఇచ్చాడా, ఆయన ఆస్తి ఇచ్చాడని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆస్తి కాదు కదా, వాళ్ళ జోబులో కాదు కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది అడగాలి. నిజంగా అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని మనం ప్రజల్లో డిస్కస్ చేయకుండా ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే అంటే, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వాళ్ళు మళ్ళీ మోసం చేసి అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తారు. చస్ నోర్మియస్, నువ్వు 6 సెంటీమీటర్ మందాన్ని మేకప్ కొట్టేసుకుని మంచి గ్యాలప్ మీద ఏది మాట్లాడినా పాస్ అయిపోద్ది అనుకో. మాక కార్యకర్తలు క్యాడరే రోజు పోరాటాలు చెయ్యాలా? మరి నువ్వు మీ జగనన్న ఏం చేస్తారు? ఆయన ఇంట్లో పబ్జీ ఆడుకుంటాడు, నువ్వేమో మల్లిమాల టీవీ షోలో తైతక్కలాడతావా? ముందు మీరు జనంలోకి వచ్చి అప్పుడు శుద్ధులు చెబితే బాగుంటుంది రోజా. ఇంకేదో అన్నావు, వాళ్ళు డబ్బులు ఏమైనా ఇళ్లలో నుంచి తీసుకొస్తున్నారా అనా? యాస్, పవర్ స్టార్ తన సొంత డబ్బుతో స్కూల్ పిల్లకాయలకు కంప్యూటర్లు, గ్రంథాలయ పుస్తకాలు, అంత క్రికెటర్లకు 85 లక్షల రూపాయలు సొంత సొమ్ము ఇస్తా ఉంటే చూసి తట్టుకోలే ఆడిపోసుకుంటా ఉన్నావా రోజా? ఒక్క రూపాయి, ఒక్కటంటే ఒక్క సాయం నువ్వు గాని జగన్ గాని చేశారా? సైనికుల వెల్ఫేర్ కి ఇచ్చే ఫండ్ పవన్ ₹1 ఇస్తే జగన్ 500 రూపాయలు ఇచ్చాడు. సిగ్గుండాలి కదా కొంచెం అయినా. ఇప్పటి నుంచి మీరు జరిగే ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని, ప్రజలకు ఇచ్చిన మాటని ఈరోజు ఫుల్ఫిల్ చేయకుండా చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళకి తెలిసిలే మనం ఏం చెప్పేది అక్కడ. మరి వాళ్ళకి తెలిస్తే మనం ఎందుకు ఇక్కడ? ఒక పార్టీ ఎందుకు? పార్టీలో మనం ప్రజాప్రతినిధిగా ఎందుకు ఉండాలి? మన పార్టీని మనం కాపాడుకుంటేనే మనకు ఒక గౌరవం, అంతేగా? చెట్టును కాపాడుకుంటేనే కదా దాంట్లో ఉన్న కాయలు మనం తినగలం. చెట్టును వాళ్ళు నడిపేస్తుంటే చూస్తూ ఉండి మళ్ళీ వస్తుంది అప్పుడు చూసుకుందామంటే నువ్వు ఉండవు, నేను ఉండను. ఈరోజు చూసారు కదా మీరు రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఎలా బెదిరిస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి ఒక పోలీస్ స్టాఫ్ పెట్టాలి అంటే ఒక టీం వర్క్ గా ఉండాలి. మనం మాట్లాడితే మన మీద కేసు పెడతారేమో, మనకెందుకు వాడి మీద పెట్టుకుంటే వాడి మీద పెడతారు, రేపు మీ మీద పెడతారు, ఆ ఎల్లుండి మీ మీద పెడతారు. ఓహో, కేసులు పెడతారని భయపడి తమిళనాడుకు జంపు కొట్టావా? అదే కార్యకర్తలకి నూరు పోస్తా ఉన్నావా రోజా? వైసీపీ నుంచి వెళ్ళిపో, తప్పు లేదు, కానీ అక్కడ తమిళనాడులో మాత్రం నీ పాదం మోపొద్దు. విజయ్ని నాశనం చెయ్యొద్దు. నాకు తెలిసి విజయ్ని బాగోతాలన్నీ తెలిసి నిన్ను పార్టీలోకి రానివ్వడనుకో. అయినా సరే వెళ్ళి నాశనం చేయకు, భ్రష్టు పట్టించుకు. ఇప్పుడు ఏమంటావు? నాయకులే కాదు క్యాడర్ కూడా నిద్రావస్థలో ఉంది అంటావు, అంతేనా? అంతేగా. మరి మీకే లేనప్పుడు వాళ్ళకెందుకు చెప్పు? మీకే మీ పార్టీ మీద గ్రిప్ లేదు, గెలుస్తావని 1% కూడా నమ్మకం లేదు. చాలే రోజా, వెళ్ళిరా, వెళ్ళు. షూటింగ్లకు టైం అయినట్లుంది, వెళ్ళి మేకప్ సర్దుకో, వెళ్ళిపో.